దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువ, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థనడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మంచిది పిల్లల, దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ఈ వాక్యము 5 నిమిషాల నుంచి 6-7 నిమిషాల లోపే ముగించబడుతుంది. అంటే ఒక 5 నిమిషాలు మనం ప్రభువుకి ఇచ్చినప్పుడు ప్రభు దగ్గర నుంచి మనం దైవ దీవెన పొందుకుంటాం. అంతేకాదు దేవుని వాక్యం వినటం ద్వారా మనం బలపరచబడతాం. కనుక ఒక 5 నిమిషాలు మన దేవుని వాక్యానికి సమయం ఇచ్చి పూర్తిగా ఈ యొక్క దేవుని మాటలు వినాలని ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తున్నాడు. అంతేకాదు కొంతమంది ఈ మాటలు విని కూడా వాట్సాప్లో రిప్లై ఇస్తున్నారు. చాలా సంతోషం. వారిని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. అయితే ప్రతి దినము కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటు ద్వారా కలిగే ప్రయోజనాలు లేదా ఆశీర్వాదము, లేదా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఏమి మన జీవితంలో జరుగుతుందో, లేదా ఏ విధమైన క్షేమము, ఏ విధమైన భద్రత, ఏ విధమైన ఆశీర్వాదము, ఏ విధమైన దీవెన, అంతేకాదు ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఏ విధంగా తన జీవితం ఉంటుందో, మరి యొక్క ప్రతిరోజు ఈ యొక్క అంశాల్లోంచి రోజుకొక అంశం మనం ధ్యానిస్తూ వస్తున్నాం. నిన్నటి దినము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా దాచి ఉంచిన మేలు పొందుకుంటామని వాక్య భాగంలోంచి నేను ధ్యానించాం. ఈరోజు మరొక వాక్య భాగం చదువుకుందాం. రెండవదిగా 34వ కీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. పిల్లరా, దేవుని వాక్యంలో రాయబడిన మాట రెండవదిగా, దేవుని యందు భయభక్తులు కలిగి వారి జీవితాల్లో, లేదా దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని వాక్యంలో రాయబడింది. అద్భుతమైన మాట, శ్రేష్టమైన మాట, విలువైన మాట. దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఎందరైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారో ఆయన దూతలంట ఏం చేస్తాయంటే కావలి ఉండి వారిని రక్షిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తిని అయితే నీ చుట్టూ, మన చుట్టూ, లేదా మన ప్రయాణాల్లో, మన రాకపోకల్లో, అంతేకాదు మన పని చేసే చోట, లేదా ఎక్కడైనా కానివ్వండి, ఎందరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు పనిచేసే చోట కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, లేదా ప్రయాణాల్లో కానివ్వండి, లేదా ఎక్కడైనా కానివ్వండి, ఆ వ్యక్తి లేదా ఆ ప్రజలు ఎందరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి చుట్టూ దేవుని దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. అవును, దేవుని దూత మనలను కాపాడుతుంటుంది. దేవుని దూతలు మనల్ని సంరక్షిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే దేవుని కాపుదల మనం పొందుకుంటాం. దేవుడు ఎలా కాపాడాడు అని మనకు కూడా తెలియకుండానే దేవుడు కాపాడతాడు. కొన్ని సందర్భాల్లో ఏదన్నా పక్క నుంచి సడన్గా వచ్చి వెహికల్ వెళ్ళిపోతూ ఉంటుంది ప్రయాణం చేస్తున్నప్పుడు. అది ఒకవేళ కొద్దిగా అటు ఇటు అవుతే అది మా ప్రాణానికే ప్రమాదం. కానీ అక్కడ దేవుని దూత కాపలా కాసినట్టే చెప్పాలండి, తెలియకుండానే. అంతే కొంతమంది వ్యవసాయాలు చేస్తూ ఉంటారు, కొంతమంది దేవుడి మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయాలు చేస్తున్నప్పుడు చూడండి, వారి చీకట్లో ఆ కాలువ నీరు కట్టడానికో లేదా నీరు కోసమో దేనికో వెళ్తూ ఉంటారు. ఆ పక్క నుంచి ఏవో పాములు, విసర్పాలు ఏవో తిరుగుతూ ఉంటాయి, తెలియకుండానే పక్క నుంచి వెళ్ళిపోయి ఉంటాయి. ఈ విధంగా దేవుని కాపుదలంటే మానవుడి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఉంటూనే ఉంటుంది. దేవుని యందు ఇక్కడ అంటాడు కదా, ప్రత్యేక దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఏమండి, రక్షణ ఇస్తుంది దేవుని దూతలు. ఈరోజు ప్రతిరోజు చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎందుకంటే దేవుడు చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు, అంతేకాదు హృదయాన్ని పరిశీలించే దేవుడు. అటువంటి దేవుడు ఉన్నాడని
విశ్వాసంతో ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుని దూత నీకు కావలి ఉండి నిన్ను రక్షిస్తుందని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క రక్షణ, దేవుడిచ్చే క్షేమము పొందుకోవడానికి ప్రత్యేకంగా దేవునికి ఇష్టలుగా, దేవునికి మహిమార్థమై, దేవుని నామానికి మహిమార్థమై, దేవుడు సంతోషించే విధంగా మనం జీవించి దేవుడిచ్చే క్షేమాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే రక్షణ భాగ్యాన్ని కూడా మనం పొందుకోవాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎందరైతే ఈ మాటలు విన్నారో బలపరిచి ఆశీర్వదించండి ప్రభువా. కృప చూపించండి. మీ యందు భయభక్తులు కలిగి మీరిచ్చే క్షేమం, మీరిచ్చే ఆశీర్వాదం, మీరిచ్చే దీవెన, మీరిచ్చే భద్రతను పొందుకోవడానికి సహాయం అనేది ఇచ్చేయమని. ఎవరైతే మమ్మల్ని ప్రార్థనాసుడు గారు ప్రార్థనాసులు లోపల దయచేయమని, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన ఇచ్చున్నాం తండ్రి.